బయట కూర్చున్న వాళ్ళకి అందరికీ నాతో ఉన్న యువకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటిదాకా డాన్స్ చేసిన వాళ్ళు, స్పీచ్ ఇచ్చిన వాళ్ళు చాలా మంచిగా ఇచ్చారు, మంచిగా అనిపించింది. ఇట్లనే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంకొకసారి జరుపుకుంటే బాగుంటుంది. మనకు విద్యతో పాటు కూడా కల్చరల్ యాక్టివిటీస్ చాలా అవసరం. ఇందాక మాట్లాడిన మన పెద్దలు అందరూ కూడా స్కూల్ డెవలప్ చేసుకోవాలి, దాంతోపాటుగా మనకు బిల్డింగ్ కావాలి, స్కూల్ అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అంటున్నారు. కాబట్టి స్కూల్ 10/10 రిజల్ట్ వస్తుంది అంటారు, కానీ ఎంత నాణ్యంగా వస్తుంది అనేది కావాలి మనకు ముచ్చట. ఇప్పుడు మనము మంచిగా ఎవరైనా కానీ కూడా ఇక్కడ ఉండేలోనే మాట్లాడేస్తారు. ప్రతిసారి కూడా కొంచెం యువతను కూడా ప్రతిసారి కొంతమంది వేరేకెళ్ళి వస్తారు సార్, వాళ్ళని కూడా కొంచెం మీరు అవకాశం ఇవ్వండి, మాట్లాడండి. మీరు లేట్ అవుతుంది అంటారు, ప్రతిసారి లేట్ అవుతుంది అంటారు, కానీ మనం జెండా 8 గంటలకు ఎగరేసుకోవాలి, 8 గంటల లోపు ఎగరేసుకుంటే మనకు టైం మిగులుతుంది. ప్రతిసారి అదే లేట్ అవుతుంది మనకు. మనకు స్కూల్లో భవనం కానీ పిల్లలు కానీ మనం ఎందుకు మాట్లాడదు, ఎందుకంటే భవనం వస్తుంది, అదే వస్తుంది. మనకు నాణ్యమైన విద్య ఇవ్వండి సార్ ప్లీజ్. మనం బయట వెళ్తే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది నేను అనుభవించినాను, నాకు తెలుసు. ఎందుకంటే ఏదో మనం నామకే వాస్తుగా 10 పాస్ అవుతున్నాం, 100% రిజల్ట్ వస్తుంది, అందరికి తెలుసు. చాలా గౌరవంగా ఉంది. మన స్కూల్లో 10కి 10 మంది పాస్ ఎంతమంది ఉంటే అంతమంది పాస్ అవుతారు. అది కాదు సార్, మనకు నాణ్యం కావాలి. ఎంత మంచిగా ఇంటర్మీడియట్కి వెళ్తే ఒక్కరు కూడా మంచి పాస్ అవుతలేరు, ఒక్కరు కూడా సబ్జెక్ట్ రావట్లేదు. ఎందుకు? ఏదో పాస్ అవుతున్నాం, 10లో పాస్. అది ఎందుకు సార్? మనకు ఒక్కరికి ఒక మంచి ఉద్యోగం రావట్లేదు. 100 మంది ఇప్పటి వరకు, దాదాపు నేను నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు బ్యాచ్లు అవుతున్నాయి. తిప్పి కొడితే మన ఊళ్ళో 10 మందికి ఉద్యోగాలు లేవు. ఎందుకు సార్ మనకి ఇదంతా? కొంచెం మీరు మంచి చెప్తున్నారు, కానీ మీరు పిల్లలు చెప్పినప్పుడు మీ పిల్లలు కూడా నేను మంచి చెప్తున్నాను మేము కూడా నమ్ముతున్నాం, కానీ మీ పిల్లలు కూడా మాతో పాటు చదివిస్తే అయిపోతుంది కదా సార్. మీరు చెప్తలేరు అనట్లేదు, మీ పిల్లల్ని కూడా మన స్కూల్కి తీసుకురండి. మీ పిల్లలు ప్రైవేట్లో చదువుకోవాలి, మా పిల్లలు ఏమో గవర్నమెంట్ చదువుకోవాలి. బయటికి వెళ్ళినాక ఎంత ఇబ్బంది పడతాం సార్. ఒక ఉద్యోగం కాడిపోతే ఎంత ఇబ్బందులు అయితే తెలుసా? ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాకపోతే మాకు ఉద్యోగాలు ఇవ్వరు. ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం, వాళ్ళు కూడా అనుభవించవచ్చు. ఎందుకు ప్రైవేట్కి పోతుర్రు అంటే మినిమం కామన్ సెన్స్గా వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ మాట్లాడాలి, చెప్పింది రాయాలి, అర్థం చేసుకోవాలి. అది నేర్పించండి సార్, అది నేర్పించండి. మనకు అది కావాలి, అవసరం. ప్లీజ్ మీరు, ఎందుకంటే తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది సార్? మనం అందరం మంచిగా ప్రైవేట్తో పాటుగా ఇక్కడ మీరు మంచిగా చదివించండి, మంచిగా చెప్పింది డిక్టేషన్ చేస్తే ఇంగ్లీష్లో రాయాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇప్పుడు అదే ట్రెండ్. మనకు తెలుగు చిన్న చూపు చూడడం కాదు, కానీ మనకు బతకాలంటే ఇప్పుడు ఇంగ్లీష్ రావాలి. తెలుగు చదివితే నీకు ఉద్యోగాలు రావు అంటే మళ్ళీ మీరు తెలుగు చదివితే చిన్న చూపు చూసారని మాట్లాడకండి. మళ్ళీ అది వేరు. కొంచెం మీరు మీ పిల్లల్ని కూడా మీరు మంచి చెప్తున్నారని మీకు అనిపిస్తుండొచ్చు, కానీ మీ లెవెల్స్ చెప్తుంటే వాళ్ళకు ఒక IIT సీట్ వస్తుందా, ఒక MBBS సీట్ వస్తుందా, మంచి కాలేజీలో MSET సీట్ వస్తుందా? మన పిల్లలేమో వేరే స్కూల్లో చదువుకొని IIT రావాలి, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, వేరే రావాలి. కానీ ఈ పిల్లలందరూ ఏదో నామకే వాసుకు 10th అయిపోతుంది, 10కి 10 రిజల్ట్ వస్తుంది, వెళ్ళిపోతారు. ఏం ఉపయోగం సార్? ఎంతమంది చదువుతున్నారు చెప్పండి ప్రైవేట్ ఉద్యోగాలు మన దగ్గర? ఇళ్ళకి వెళ్ళి బల్ల వెళ్ళిపోయినారు. 25 సంవత్సరాల నుంచి 10th క్లాస్ ఉంది ఇక్కడ, 10 మందికి ఉద్యోగాలు మన దగ్గర. అంటే ఇక్కడనే కాదు, దాదాపుగా ఎక్కడైనా అదే పరిస్థితి ఉంది. కొంచెం మీరు మీకోసం కాకపోయినా మా కోసం అయినా సరే, మన అందరి కోసం అయినా సరే, మన పిల్లల కోసం అయినా సరే ఉద్యోగాలు రావట్లేదు అనే కారణం ఏంటంటే స్కూల్ టీచర్లు DSC పడట్లేదు అంటే స్కూల్లో పిల్లలు లేరు కాబట్టి DSC అయ్యారు. ఎవరైనా DSC వేయాలంటే ఏముంది? స్కూల్లో స్ట్రెంత్ పెంచాలి. స్ట్రెంత్ పెంచాలంటే ఎవరి దగ్గర ఉంటుంది? పేరెంట్స్ దగ్గర కాదు, టీచర్స్ దగ్గరనే ఉంటుంది. టీచర్ కంపల్సరీ మంచిగా చెప్పితే 100% వేరే ప్రైవేట్ స్కూల్కి పంపించాడు, గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తారు. ప్రైవేట్తో పాటుగా వాళ్ళు ఏం చెప్తే మనం అది చేస్తే ఖచ్చితంగా మీరు చదువుకున్నారు, గొప్పగా చదువుకున్నారు, కానీ ఆ చదువుని ఏంటంటే పిల్లల వరకు మ్యాక్సిమం తీసుకెళ్ళట్లేదు. ఏదో మనం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. మీరు తప్పుగా అనుకోవచ్చు, మీరు తప్పుగా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను బయట అనుభవిస్తున్నా. ఎందుకంటే నాకు అంతగా నేను ఈ స్కూల్ నుంచి వెళ్ళినాను, ఏదో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాను. అక్కడ ఎంత ఇబ్బందులు ఉన్నా మాకు కూడా నాతో పాటు కాకుండా ఇంకెంత వేరే మంది కూడా అంటే మన స్కూల్ ఎందుకు చదివిస్తలేరు అంటే మనం రమేశ్వరం ఊళ్ళో ఉంటున్నాం, హైదరాబాద్లో ఉంటే పోటీ మన పోటీ